జూన్ 24 గురించి చాలా మంది నాకు ఏదో పంపించారు. నేను మీ అందరికీ సమాధానం ఇచ్చాను. అది నిజం కాదు. నేను మళ్ళీ చెప్పాలి. రెడ్ కూడా అదే చెబుతాడు. చెప్పకపోతే అది జరగదు. మీరు ఆ విషయాలు నాకు పంపాల్సిన అవసరం లేదు. దాన్ని గుర్తుంచుకోండి. మీ మెదడులో గట్టిగా గుర్తుపెట్టుకోండి. బఫారీ చెప్పకపోతే లేదా మీలో ఎవరో ఒకరు చెప్పకపోతే అది నిజం కాదు. కాబట్టి అందరూ ఒకరికి ఒకరు పంపుతున్న ఆ జూన్ 24 సందేశాన్ని పూర్తిగా పట్టించుకోకండి. నాకు ఖచ్చితంగా తెలుసు. గత 7 వారాలుగా బఫారీ నిస్సందేహంగా రాత్రింబవళ్ళు ఆగకుండా పనిచేస్తున్నాడు. మరియు అతను మీరు నమ్మలేని విధంగా ఏదో నిర్మిస్తున్నాడు. కానీ మీరు చూసే వరకు నమ్మరు. అతను బయటికి వచ్చి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు అందరూ నన్ను అడుగుతారు. ఎప్పుడు మాట్లాడుతాడు? అతను సిద్ధంగా ఉన్నప్పుడు లేకపోతే క్రిస్ అతను బ్యాక్ ఆఫీస్‌లో ఏదైనా పెట్టలేడా అని అడుగుతారు. అతను సిద్ధంగా ఉన్నప్పుడు పెడతాడు. కాబట్టి మీ బ్యాక్ ఆఫీస్‌పై దృష్టి పెట్టండి. మేము చేస్తున్న దానిపై దృష్టి పెట్టండి. ప్రస్తుతం నేను చేస్తున్నది మాతి ఆసుపత్రిలో ఉన్నప్పుడు ప్రజలను ఉత్సాహంగా ఉంచడం. ఎందుకంటే మేము కనపడకుండా పోవాలని అనుకోవడం లేదు. ఎందుకంటే మేము కనపడకుండా పోతే మీరు అందరూ కొంచెం భయపడతారని మాకు తెలుసు. అందుకే మేము ప్రతిరోజు వస్తున్నాం. ఇది జరుగుతూనే ఉంది ఆగకుండా. నియమించిన వారు అద్భుతమైన వ్యక్తులు. వాళ్ళు 2, 3 వారాల్లోనే చేయగలిగిన పనులు ముందు 6 నెలలు పట్టేవి. అతను నిజంగా ప్రపంచం అంతటా ఉత్తమమైన వారిని వెతుకుతూ తిరుగుతున్నాడు. నాకు అనిపిస్తోంది అతను చాలా మందిని కనుగొన్నాడు. కానీ అతను ఎప్పుడూ ఆగడు. ఇది కొనసాగాలని ఉంది. అతను గతంలో చెప్పాడు, నేను అందరికంటే 10 సంవత్సరాలు ముందుండాలనుకుంటున్నాను. ఐటీ రంగంలో చాలా కంపెనీలు పెద్ద నిపుణులను తీసుకొస్తారు. వాళ్ళు పనిచేసి వాళ్ళను పంపిస్తారు. బఫారీ అంటారు, లేదు, లేదు, లేదు. మేము ఇంకా 10 సంవత్సరాలు ముందుకు పని చేస్తూనే ఉంటాం. మాకు కావాల్సింది ప్రతి కొత్త టాప్ టెక్నాలజీ ఈ కంపెనీ ద్వారా సృష్టించబడాలని లేదా ప్రారంభించబడాలని మేము కోరుకుంటున్నా. సరేనా? ఈ కంపెనీ పేరు ఏమిటి? ఇప్పుడు నేను దీన్ని ఇలా పిలుస్తున్నాను. ఇవే ప్రశ్నలు నాకు ప్రతిరోజు వస్తుంటాయి. కానీ నేను ఇక్కడికి వచ్చి అందరికి చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఉత్సాహంగా ఉండండి. చాలా మంది అంటారు, క్రిస్ నువ్వు అదే మాట మళ్ళీ మళ్ళీ చెబుతున్నావు అని. నాకు తెలుసు. నేను అదే మాట మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకోవడం కాదు. కానీ నాకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలు వాటిని నేను ఇక్కడ మాట్లాడలేను. కానీ నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడికి వస్తాను. మార్టీ ఇక్కడికి వస్తాడు. రెడ్ కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి మీకు అన్నీ ముందుకు సాగుతున్నాయని చెబుతారు. కొంతమంది కొన్ని తేదీలను ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఎందుకు ప్రకటిస్తున్నారో నాకు తెలియదు. దయచేసి అలా చేయకండి. అలా చేస్తే నాకు రెడ్, జూలీ, మార్టీ అందరికీ మెసేజ్‌లు వచ్చే ప్రతి ఒక్కరికి కష్టం. ఇది నిజమేనా? నిజం ఏంటో నేను మీకు చెబుతాను. మీరు మీ ప్రపంచాన్ని, మీ జీవితాన్ని మార్చే ఒక కంపెనీలో చేరారు. ఇది చాలా సమయం తీసుకుంటుందా? నిజానికి ఇంత పెద్ద వ్యాపారం ఏదైనా చాలా సమయం తీసుకుంటుంది. ఇది జరుగుతుందా? అవును. పనులు జరుగుతున్నాయా? నాకు అనిపిస్తోంది పనులు పూర్తయ్యాయని. మేము కొన్ని చిన్న విషయాల కోసం మాత్రమే ఎదురుచూస్తున్నాం. కానీ ఆ విషయం గురించి బఫారీ వచ్చి మాట్లాడతారు. ఇంకా నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, ప్రస్తుతం మనం ఒక గందరగోళమైన ప్రపంచంలో ఉన్నాం. ఇది నా అభిప్రాయం. న్యూస్ ఛానెల్స్ ఆఫ్ చేయండి. అవి చూడటానికి విలువ లేదు. ఏం జరుగుతుందో దృష్టి పెట్టండి. ఇది మీ వ్యాపారం. ఇది ఇంటర్నెట్ ద్వారా మీ ఇటుక మరియు మోటార్ వ్యాపారంగా మారుతుంది మరియు మీరు దానితో బాగా ఎగురుతారు. మార్టీ, డాక్టర్ లోపలికి రాకముందు నువ్వు చెప్పాలనుకున్నదేమైనా ఉందా? అవును. ఒక విషయం నేను చేయను. బహుశా రెడ్, క్రిస్ ఇంకా మిగతా వాళ్ళు మీకు తేదీ సరిగ్గా ఉందా లేదా తప్పా అని చెబుతారు. అది సరైందే కావచ్చు. మీరు నమ్మితే ముందుకు పోయండి. అందరికీ చెప్పండి. వాళ్ళను మోసం చేయండి. మీరు చేయాలనుకున్నది ఏదైనా చేయండి. మనం ఎందుకు మళ్ళీ మళ్ళీ చెబుతుంటాం. మనం చేయమని చెప్పుకున్నా కూడా అంటే చెప్పకపోతే అది నిజం కాదు అని. సరే, నేను ఆ దిశగా వెళ్ళను. మీరు నమ్మాలనుకుంటున్నారా? నమ్మండి. నేను నమ్మను. ఎందుకంటే అది మీకు తప్పుడు ఆశను ఇస్తుంది. అన్నాడు, విషయాలు సిద్ధంగా ఉన్నప్పుడు నేను చేస్తాను అని. ఎవరైనా అడుగుతారు, ఎందుకు ఎందుకు బ్యాక్ ఆఫీస్లో ఏదైనా పెట్టడం లేదు? మీకు అక్కడ ఏమి కావాలి చెప్పండి, నేను అష్కు చెబుతాను.
మీకు కేవలం ఒక కథ కావాలా లేదా ఒక బాలల పాట కావాలా? వార్తలు వచ్చే వరకు మనం ఎందుకు వేచి ఉండకూడదు? ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి కోరుకుంటున్నారు. ఏమిటి? అది సిద్ధంగా ఉన్నప్పుడు అతను చెబుతాడు, వెళ్ళండి అని. అతను ముందుగా దాని గురించి మాట్లాడనని మీకు చెప్పాడు. అతను పనిలో ఉన్నాడని మనకు తెలుసు. అది సిద్ధంగా ఉన్నప్పుడు అతను వెళ్ళండి అంటాడు అని మనకు తెలుసు. ఇంకా అతను అన్నాడు, నేను అంశం నంబర్ 1 గురించి చెబితే, మేము వాస్తవంగా అంశం నంబర్ 5 మీద పని చేస్తున్నాం. కానీ ఈ తప్పుడు తేదీలు, తప్పుడు విషయాలు చెప్పేవారందరినీ నేను మాట్లాడేది నాకు తెలుసు. దాని గురించి వినడం నాకు విరక్తిని కలిగిస్తుంది. దాన్ని ప్రస్తావించడం వల్ల మనమే తప్పు. దాన్ని ఎదుర్కొనడం వల్ల మనమే తప్పు. ఎందుకంటే మీరు దాన్ని ఎదుర్కొంటే దానికి ఏదో అర్థం ఉందని అవుతుంది. ఈ తేదీలకు ఎలాంటి అర్థం లేదు. వాటికి అసలు అర్థం లేదు. అది కేవలం ఒక తేదీ మాత్రమే. వాళ్ళు ప్రజలు ఏదో నమ్మాలని కోరుకుంటున్నారు. ఇది ఎందుకో అనేది నాకు తెలియదు. కెవాసీ గురించి ఏమిటి? ఇంకా పిచ్చి విషయాలే. సిద్ధమైనప్పుడు అతడు చెబుతాడు. అందరూ ఆతృతగా ఉన్నారు. వాళ్ళు విషయాలు ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. కానీ అది త్వరగా జరగడానికి ఇది సహాయపడదు. నేను మీకు చెప్పాలి, నాకు ఏది కావాలో. నాకు ఒక భారీ లాంచ్ కావాలి. అది ఇంటర్నెట్‌ను, ప్రపంచాన్ని కదిలించాలి. అందరూ జరిగిన దానికి గర్వపడాలి. అక్కడి నుంచి మనం విజయ వేగాన్ని ఎక్కి జీవితాలను మార్చడం మొదలు పెట్టాలి. అదే నాకు కావాల్సింది. కానీ ఈ అర్థం లేని మాటలు నిజంగా నాకు అర్థం కాదు. అదృష్టంగా ఎవరూ రాయరు. ఎందుకంటే నేను డిలీట్ చేస్తాను. మీకు సహాయం కావాలంటే చెయ్యగలను. పని చేయొచ్చు. మనిద్దరం మాట్లాడుకోవచ్చు. అది బాగుంది. కానీ ప్రతిరోజు తిరుగుతూ ఇది నిజం కాదు. ఇది నిజం కాదు అని చెప్పడం. వినండి, మనం అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల విసుగుగా మారిందనేది కాదు. నన్ను నన్ను అనుమతించండి. నేను దీన్ని ఇంకోసారి వివరించబోతున్నాను. చాలా మంది ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు. బైబిల్ ఎప్పుడూ మారలేదు. మరి మీరు ఎందుకు వెళ్తారు? మీరు 55, 60 ఏళ్ల వారు. మీరు ఇప్పటివరకు విన్న ఉత్తమ ప్రసంగాలు విన్నారు. ఇక్కడే తేడా ఉంది. మీరు వెళ్ళిన రోజు ఆ వచనం మీకోసం ఉంటే మీరు ఓ దేవుడా, నాకు ఇది తెలియదు అని అనుకుంటారు. అందుకే మనం మళ్ళీ మళ్ళీ చెబుతుంటాం. మనమంతా మనుషులమే. మనకు ఇది అవసరం. మనమంతా కలిసి ఉండాలి. మనకు రాబోయే విషయాలను మనం ఒకరినొకరం గుర్తు చేయాలి. కానీ మనం తప్పకుండా కలిసి ఉండాలి అనిపిస్తుంది. అది జరిగితే మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆలోచించాలి. కానీ ఈ చిన్న తేదీలను జోడించడమా? అయ్యో! నిజంగా నేను ఆస్పత్రిలో ఉన్నాను అన్నది నాకు తెలుసు. కానీ ఆ మాటలు వింటే నాకు అసహనం కలుగుతుంది. దయచేసి అలా చేయకండి. అది అవసరం లేదు. నాకు నమ్మకం ఉంది. ఒక్కసారి చెప్పాలి అనిపిస్తోంది. 6 సంవత్సరాలు, 6.5 సంవత్సరాలు నేను ఈ కంపెనీలో డబ్బు సంపాదించలేదు. నేను మైక్ దాన్లను కలిసి ఉంటే మనం ఇప్పుడేలో డబ్బు సంపాదించగలిగే వాళ్ళం. దానికి నేను హామీ ఇస్తాను. చాలా కాదు, నాకు సరిపడా డబ్బు ఉంది. ఇబ్బంది లేదు. అయినా సంపాదించను. ఎందుకంటే మనుషులను ఉపయోగించాలనుకోను. నేను ఇక్కడ నా జీవితానికే ఉన్నాను. నేను ఇక్కడ అందరి జీవితానికి మిగిలిన భాగం కోసం ఉన్నాను. మన దగ్గర ఉంది. మనకు ఇది సెట్ అయిపోయింది. వినండి, పరుగు పెట్టాలనుకుంటే దేవుడా, ఆయన ఎప్పుడో పరుగు పెట్టేవాడు. నేను ఒక సాధారణ మనిషి. నేను అష్ను తక్కువగా చెప్పడం లేదు. ఇది గౌరవంతోనే చెబుతున్నాను. ఎప్పుడో ముందే వెళ్ళిపోయేవాడు. అతని కాళ్ళు కింద నుండి తొక్కేసినట్టు అయిపోయింది. మనకు తెలియని ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ కాదు, నేను, క్రిస్ ఇక్కడ ఉన్నాం. రెడ్ ఇక్కడ ఉన్నాడు. ఇంకొంతమంది స్పీకర్లు ఇక్కడ ఉన్నారు. మీలో చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే మీరు నమ్ముతున్నారు, పట్టించుకుంటున్నారు. నేను నమ్ముతున్నాను, నేను పట్టించుకుంటున్నాను. మరి ఇంకో విషయం ఉంది. నాకు ఇలా అన్నాడు, కొంచెం కఠినమైన ప్రేమతో. నువ్వు బాగుపడాలి. ఎందుకంటే ఈ బిజినెస్ గురించి వినాల్సిన మరికొంతమంది ఉన్నారు. ఈ బిజినెస్ అంటే ఏమిటో చెప్పేది మనమే. మనమేమైనా చెప్పాలంటే వెనక్కి తిరిగి అర్థం లేని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే మనం ఏమీ చెప్పలేం.
మనకు చాలా మందికి సహాయం చేసే సామర్థ్యం ఉంది. నేను మళ్ళీ చెబుతాను. ఇది గట్టిగా చెబుతాను. మఫారా మరియు ఈ కంపెనీ ద్వారా మనందరికీ చాలా మందికి సహాయం చేసే అవకాశం ఉంటుంది. అవును, మీరు మీతోనే మొదలుపెట్టాలి, తర్వాత మీ కుటుంబంతో. కానీ మీలో ఎంతమంది నిజంగా అలా చెప్పగలరు? మీలో ఎంతమందికి నాకు అవసరం, ఇతరులకు సహాయం చేయాలి అని చెప్పే అవకాశం రాలేదు? చాలా మంది $5 లేదా $10 ఇచ్చి డిన్నర్ లేదా లంచ్ కొనిపెడతారని నాకు తెలుసు. కానీ నేను చెప్పేది నిజంగా ఎవరి జీవితంలోనైనా లోతుగా ప్రవేశించి నేను నీకు సహాయం చేస్తాను. ఈ మఫారా అనే వ్యక్తి ద్వారా నీ జీవితంలో మార్పు తీసుకువస్తాను అని చెప్పడాన్ని గురించి దయచేసి వినండి, ఒకసారి పరిశీలించండి, పాజిటివ్ గా ఉండండి. చాలా మంది మనలను చూసినప్పుడు పారిపోతారు. సరేనా? అవును, వీళ్ళు ప్రమోట్ చేయబోతున్నారు. మీరు గమనిస్తే నేను ఇంకేది ప్రమోట్ చేయడం లేదు. ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు చేయను కూడా. ఒకేసారి ఒకదానిపై నమ్మకం ఉంది నాకు. ఇదే నేను చేసే పని. నాకు మెరిసే వస్తువులపై ఆసక్తి లేదు. ఆ మెరిసే వస్తువులు నాకు పట్టించుకోను. ఇది ప్రధాన విషయం. దీనిని మనం మాకు తెలియదు అని పిలుస్తాం. దాన్ని మనం ఇలా పిలుద్దాం. ఇది అష్మఫారా అని అనుకుందాం. అవును. ఎందుకంటే నిజానికి మనందరికీ కొత్త దిశ గురించి ఒక ప్యాకేజీ పంపిస్తే, మీరు ఆ ప్యాకేజీని తెరిచినప్పుడు అందులో ఉండేది కేవలం ఫోటో మరియు బహుశా అతని సువాసన మాత్రమే. ఎందుకంటే పాత విధానంతో వస్తున్నది అంతే. మరియు కొత్త విధానం మిస్టర్ చెప్పిన ప్రకారం నేను ఒక 100% నమ్ముతున్నాను. అదే బూమ్ 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 రూమ్‌లో డాన్స్ చేయడం మొదలుపెట్టు మార్సియన్. ఎందుకంటే ఈ కంపెనీ ఉద్దేశం అదే. ప్రజలకు సహాయం చేయడం, మీకు సహాయం చేయడం, మీ జీవితాన్ని మార్చడం. బిల్లుల కోసం కష్టపడటం ఆపండి. మాతి ముందుగా చెప్పినట్లుగా పెద్ద ఉత్సాహం ఏమిటంటే, గుర్తుందా ఇక్కడికి వచ్చేవాడు ఎవరో? డాక్టర్ బెన్నీని ఉదాహరణగా తీసుకోండి. ఆమెకు పెద్ద విద్యార్థి రుణం ఉంది. ఆమె ఇక్కడికి వచ్చి చెబుతుంది, పోక్ దారిలోనే నేను మాట్లాడే ఆ విద్యార్థి రుణం గుర్తుందా? అది అంతా అయిపోయింది, చూసుకున్నాను. అదే ప్రజల దృష్టిని ఆకర్షించబోతుంది. సరేనా? వినండి, మీరు ఆ విషయాల గురించి గర్వపడవచ్చు. ఈ కంపెనీలో చేరడానికి మీకు నమ్మకం ఉంది. వాళ్ళు చెప్పింది విన్నాను. నా జీవితం మారబోతోంది. నా బిల్లుల్లో కొన్ని చెల్లించబడవచ్చు. అవన్నీ కూడా చెల్లించబడవచ్చు అని అనుకున్నారు. కానీ నేను ఇక్కడ వచ్చి ఏమంటారు? నేను నా ఇల్లు పూర్తిగా చెల్లించేశాను. నమ్మలేను. నా పిల్లల కాలేజ్ ఖర్చులు పూర్తిగా చెల్లించేశాను. నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు వచ్చిన డాక్టర్ బిల్లులు కూడా పూర్తిగా చెల్లించేశాను అని చెప్పినట్లయితే, అదే నిజంగా ప్రజలు గమనించబోయేది. మనమేమి ఈ అద్భుతమైన ఉత్పత్తులను చూడండి అనడం లేదు. అవి అద్భుతమైనవే, తప్పుగా అనుకోకండి మిస్టర్ కానీ ఇక్కడ ప్రజలు చూస్తారు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా కష్టపడుతున్నాడు, వెబినార్లలో ఏడుస్తూ తాను బాధపడుతున్నాడని చెబుతున్నాడు. ఇది కొనగలగడం లేదు, నా పిల్లలను మంచి స్కూల్లో చేర్పించలేను, పిల్లలకు తిండి పెట్టలేను అని. ఇప్పుడు అదే వ్యక్తి చిరునవ్వుతో వచ్చి, ఈ కంపెనీ నాకు ఏమి చేసిందో చూడండి, ఎందుకంటే నేను నమ్మకంతో ఇక్కడే ఉన్నాను. ఈవెన్ నాకు 50,000 మంది నీవు పిచ్చివాడివి అని చెప్పినప్పటికీ ప్రజలకు ఈ పిచ్చిని చూపించడానికి నేను ఎదురు చూస్తున్నాను. మార్టీ డిగార్మో కూడా ప్రజలకు ఈ పిచ్చిని చూపించడానికి ఎదురు చూస్తున్నాడు. రెడ్ ఫోర్డ్ కూడా ప్రజలకు ఈ పిచ్చిని చూపించడానికి ఎదురు చూస్తున్నాడు. మఫారా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాడు. మీరు దాన్ని గట్టిగా పట్టుకుని ఎప్పటికీ వదలకుండా ఉండాలి. ఏమి నేనే చెబుతాను. మఫారా దగ్గర ఉన్న దానికి దగ్గరగా కూడా వచ్చే మరోదేమీ బయట లేదు. నేను ఎలా చెప్పగలను? ఎందుకంటే నాకు ఇది తెలుసు. నా విశ్వాసం వల్ల, అలాగే మనం అతనితో చేసిన సంభాషణల వల్ల నాకు ఇది తెలుసు. వెబినార్‌లో మాట్లాడిన సంభాషణ వల్ల కూడా, ఒక మనిషి వెబినార్‌లోకి వచ్చి మీకు ఇది నచ్చుతుంది, ఇంకొంతసేపు ఆగండి, నేను కొన్ని విషయాలు సరిచేయాలి అని ఎందుకు చెబుతాడు? అతను అలా ఎందుకు చేస్తాడు? అతను తనను తాను ప్రమాదంలో ఎందుకు పెట్టుకుంటాడు? మీకు తెలుసా ఎందుకు? ఎందుకంటే అతనికి నమ్మకం ఉంది. మనందరి కోసం ఈ కంపెనీలో చేస్తున్న ప్రతి దానిపైన అతను పూర్తిగా నిశ్చయంగా ఉన్నాడు.